భోజవానికి రామచిలుకలాగా. మరి నీ పేరేమిటో చెప్పరాదు మరి? అవును మహాత్మా, నా అదృష్టము చేతనే యమునకు లభించినదయ్యా. అయ్యా, నేను హరిశ్చంద్రుండను. యమ నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. ఆ విశ్వామిత్రుడుకు అప్పు ఒడి తినని అరచినది నీవేనటయ్యా? నేనేనయ్యా. తపోధనుడి నా మునికి నీవెట్లు అప్పు పడితివి? నా రాజ్య సర్వస్వము ఆ మునికి ధారపోయినప్పుడు ఉన్నతనికి యజ్ఞార్థమై ఇచ్చదనన్న ధనము నేను ముందుగా నిరూపింపకపోతున్నాను. పత్రములు సాక్ష్యములు కానీ ఏమైనా ఉన్నాయా అని? సత్యశీలమే పత్రము, మా ఉభయుల చిత్తములే సాక్ష్యములు. ఓ ఏరి బాగులడా, ఎంత అమాయకుడు అయ్యా! పత్రములు సాక్ష్యములు లేని పత్రముల కొరకు నిక్షేపములన్నీ ఎల్లాన్ని నమ్ముకొడుతున్నావా? ఉండు, ఇదిగో నా మాటనువయ్యా. కష్టకాలంలో కాశీ వచ్చావు, నా మాటనువయ్యా. కష్టకాలంలో నా ఎదురు పడ్డావు. నీకన్నీ మంచి జరుగుతుంది. నా మాటనువయ్యా. నా మాటని ఆ విశ్వామిత్రుని వద్దకు నడువయ్యా. ఈ ధనము నీకు ఈ అలచినది కాదు, గట్టిగా నువ్వు వాదించు. నేను నీ పక్షమున గట్టిగా వాదించి ఈ ధనము నీకేదో రావయ్యా. హరిచంద్ర, నీకిప్పుడు సహాయ సంపత్తి కూడా లభించినది. అయ్యలారా, మీరందరూ మహాబ్రాహ్మణులే. కానీ పురకుందమయ్యా, మీ సహాయం నాకు అక్కర్లేదు. నా సత్యమేదను రక్షింపవలైన కానీ ఇటులేంతైనా ధనంబు వచ్చిన రాయి గాధిరా చోతిదా ఎటు కష్టంబుల తెచ్చనే సూర్య